ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం. ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 31వ వార్డులో ముత్తూట్ ఫైనాన్స్ సిరిసిల్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య పరీక్షల క్యాంపును పురపాలక సంఘం అధ్యక్షులు జిందం కళా చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ ఈరోజు కార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో ముత్తూట్ ఫైనాన్స్ వారు ఈ ఉచిత ఆరోగ్య పరీక్షల క్యాంపును నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమని ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు. అదేవిధంగా వివిధ వ్యాపార సంస్థల యాజమాన్యాలు, వైద్యుల నిపుణులు, హాస్పిటల్ యాజమాన్యాలు, స్వచ్ఛంద సంస్థల వారు సామాజిక సేవలో భాగంగా ఇలాంటి ఆరోగ్య శిబిరాలు నిర్వహించి పేదవారికి వైద్య సేవలు అందించాలని, మానవ సేవ మాధవ సేవ అని అన్నారు. ముత్తూట్ ఫైనాన్స్ వారు అన్ని బ్రాంచ్ల వద్ద ఇలా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నందుకు వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాస్కంటి లవన్, ముత్తూట్ ఫైనాన్స్ సిరిసిల్ల బ్రాంచ్ మేనేజర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. రెగ్యులర్గా ఎవరైనా షుగర్ టాబ్లెట్స్ కానీ బీపీ టాబ్లెట్స్ కానీ రెగ్యులర్గా వాడేవాళ్ళు 2,000-3,000 బిల్ అవుతుంది వాళ్ళ మంత్లీ. దాని వల్ల 1 year వరకు ఫ్రీ ఇస్తాం టాబ్లెట్స్ కంపెనీ నుంచే ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ ప్రిస్క్రిప్షన్ వాళ్ళు తీసుకొస్తే రెగ్యులర్గా వాడుతుంటారు కదా. మంచి ప్రోగ్రామ్ మంచి మస్తు Beijo. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం సోమవారం నాడు భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన సోమవారం కావడం, మరోవైపు వేసవి స్కూల్, కాలేజీ సెలవులు ముగుస్తుండటంతో ఉదయం నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి కోడి మొక్కలు చెల్లించుకున్నారు. అలాగే రుద్రాభిషేకం, అన్న పూజలు, నిత్య కళ్యాణం, చండీ హోమం, సత్యనారాయణ వ్రతం, మహాలింగార్చన వంటి వివిధ రకాల ప్రత్యేక పూజలు, మొక్కులు తీర్చుకున్నారు. వర్షాల నేపథ్యంలో ఈవో ప్రత్యేక చర్యలు, క్షేత్రస్థాయి పరిశీలన. గత 2 రోజులుగా ఈ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆలయ ఈవో రమాదేవి స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోకుండా తక్షణమే క్లీన్ చేయించారు. దోమలు, ఈగలు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్ చల్లించి ఆలయ ప్రాంగణాన్ని పూర్తిగా నీటితో కడిగించారు. కోడి మొక్కల లైన్లు, ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం క్యూ లైన్లను స్వయంగా పరిశీలించి భక్తులకు ఇబ్బంది లేకుండా చూశారు. తాగునీటి వసతి, వర్షం పడుతున్నప్పటికీ భక్తులకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వేసవి ముగింపు, వర్షాల ప్రభావం ఉన్నప్పటికీ భక్తుల సౌకర్యార్థం ఆలయ సిబ్బందిని ఈవో గారు నిరంతరం అలర్ట్ చేశారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో ఈవో రమాదేవి వెంట డిఈఓ భాస్కర్ శర్మ, ఇతర ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లిలో 2007-8 సంవత్సరపు 10వ తరగతి విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. రాచర్ల గొల్లపల్లి హైస్కూల్లో 2007-8 10th క్లాస్ బ్యాచ్ విద్యార్థులు ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ అంజయ్య, అల్లావుద్దీన్, గోపాల్ రెడ్డి, రమాదేవి, ప్రభాకర్, రాములు, కృష్ణహరి, మనోహర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పూర్వ విద్యార్థులు కంది ప్రవీణ్, అజిత్, శాసంకర్ రెడ్డి, విష్ణు, వెంకటేష్, అరుణ్, భానుచందర్, ప్రశాంత్, వినయ్ మరియు తోటి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. మా మిత్రులు
బాధ్యతగా ముందుకొచ్చి ఒక ప్లాన్ తోటి ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మా పిలువగానే ఇచ్చేసినటువంటి మా టీచర్స్ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ ఇప్పుడు నేను ప్రస్తుతం మ్యారీడు ఇప్పుడు జాతీయ ఉపాధ్యాయులా పనిచేస్తున్నాను నేను. థ్యాంక్ యూ నాగరాజు, మీ యొక్క అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు. అమ్మాయిల తరఫున ఒకరు. ఇక్కడ చిన్న సత్తా అంటే అందరు గుర్తుపడతారు. సార్లందరికీ నా నమస్కారాలు. నాకు ఇద్దరు పిల్లలు, బాబు ఒక పాప. ఒకరు 5th క్లాస్, ఒకరు 1st క్లాస్. నేను ఇప్పుడు అప్లోడ్ పార్క్లో వర్క్ చేస్తున్నాను. నా తోటి విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు. నేను ప్రజెంట్ మా ఫ్యూచర్లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఏ డేటా ఇంజనీర్గా. 2021లో మ్యారేజ్ అయింది. మా వైఫ్ పేరు రాణి. నాకు ఒక పాప, 3 years పాప. మా పాప పేరు సీతారాం. థ్యాంక్ యూ. వేదికను ఆలోచించిన గురువులకు అందరికీ నమస్కారాలు. నా పేరు సంధ్య, మా ఆయన పేరు రవికాంత్. నాకు పాప, బాబు 10th క్లాస్, ఈ స్కూలే. పాప 6th క్లాస్ అండ్ హౌస్ వైఫ్. అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. నా యొక్క తోటి చిన్ననాటి 10th బ్యాచ్ క్లాస్ మేట్స్ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి గ్రాండ్ సక్సెస్ చేసినందుకు, ఇలా అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి కలిసి ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నడలిన వాడినేది కోరేది. రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నడలిన వాడినేది కోరేది. కడకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది
ఏది కోరేది. ఒక్క నిమిషం. తేనెలులికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది. తేనెలులికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది. బండరాళ్ళను చిరాయువుగా జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. గిరిబాలతో తనకు కళ్యాణమునరింపదరి చేరు మన్మధుని మసి చేసినాడు. వాడేది కోరేది వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయు ధనుజులను కరుణించినాడు. వాడేది అడిగేది ముఖ ప్రీతి కోరేటి ఉప్పు శంకరుడు. వాడినేది కోరేది ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు. ఆది భిక్షువు వాడినేది కోరేది. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ సర్వసభ్య సమావేశం ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక ఏసీ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 యూనియన్ సర్వసభ్య సమావేశం ఈ రోజు సిరిసిల్లలో జరిగింది. దేశంలోని ప్రతిష్టాత్మకంగా నిలిచిన సెస్ సంస్థను ఎన్సీడీసీఎల్ విలీనం చేసిన నేపథ్యంలో అందులో పనిచేసే కార్మికులు 1104 యూనియన్ చేరగా ఈ రోజు సర్వసభ్య సమావేశం జరిగింది. అంతకుముందు సెస్ ప్రధాన కార్యాలయం ఎదుట జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. తదనంతరం 1104 యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ మాజీ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ కుమారుడి వివాహ మహోత్సవం ఈ నెల 25వ తేదీన నిర్వహించిన సందర్భంగా ఈ రోజు బోయినపల్లి వినోద్ కుమార్ సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి దంపతులకి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు.
ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఈ నెల 25న కొడుకు వివాహానికి ఆహ్వానిస్తూ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాడికి పెళ్లి కార్డును అందించారు. అనంతరం చైర్పర్సన్ గృహంలో తేనీటి విందును సేవించి కాసేపు ముచ్చటించారు. హలో హలో తాతయ్య నమస్తే పెట్టవా దండలు పెట్టాలి తాతయ్య ఇది అయిందని చెప్పడం వల్ల వీడు అష్టోడు అక్కలేదు పెట్టుబడి పెట్టుకోడు ఎగ్జాక్ట్ కరెక్ట్ అర్థం చేసుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.